వాక్యములను వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మరి హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, హూ ఈజ్ రియల్ గాడ్ అనే విషయాల గురించి వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ఇట్ అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాము. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అవే విషయాలు కంటిన్యూ చేసుకుందాము. ఆ విషయాలు చూసుకోవటానికి ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 20-21 వచనములు చూద్దాము. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 1 వర్సెస్ 20 and 21లో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూద్దాము. Genesis chapter 1 verses 20 and 21. And God said, let the waters swarm with swarms of living creatures, and let birds fly above the earth across the expanse of the heavens. So God created the great sea creatures and every living creature that moves, with which the waters swam, according to their kinds, and every winged bird according to its kind. And God saw that it was good. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇంతవరకు 20-21. అయితే 5వ దినం గురించి ఎక్కడుందంటే ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నది. ప్రేమైన వారలారా, 5వ దినం గురించి ఆదికాండం 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాల్లో ఉంది. అయితే మనం పూర్తిగా దాని గురించి చెప్పుకుంటే వీడియో లాంగ్ అవుతుందని అందులో ఉన్నటువంటి 2 వచనాలు మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నాము. తర్వాత వీడియోలో మిగతావి కంటిన్యూ చేద్దాము. 20-21 వచనములు ఇప్పుడు మనం చూసుకునేది. ఈ 20-21 వచనముల్లో దేవుడు ఏమీ సృజించారు అనే విషయాలు మనం చూసుకున్నామంట. జలచరాలు, పక్షులు, భూమి మీద వాటి జాతి ప్రకారం దేవుడు సృజించారు అని ఉన్నది.